ఈ వీడియోలో మనం ఆవర్తన పట్టిక అంటే పీరియాడిక్ టేబుల్ ఎంత ఉపయోగకరం అనేది నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా మనం గ్రూపులు అంటే పట్టికలోని నిలువ వరుసల గురించి మాట్లాడుకుందాం. ఒకే గ్రూపులో ఉన్న మూలకాలకు వేర్వేరు పరిమాణ సంఖ్యలు ఉన్నప్పటికీ వాటి ధర్మాలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే వాటికి సమానమైన వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆలోచించండి. వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే రసాయన చర్యలో చురుకుగా పాల్గొనే ఎలక్ట్రాన్లు. ఇలా సమానమైన ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలు ఒకే రకమైన అయాన్లను ఏర్పరుస్తాయి. అలాగే అయానిక సమ్మేళనాల్లో అంటే అయానిక్ కాంపౌండ్స్ ఇవి ఒకే రకమైన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మనం ఆవర్తన పట్టికకు అటు చివర, ఇటు చివర ఉన్న గ్రూపుల మీద మాత్రమే దృష్టి పెడదాం. ఈ చివరన ఉన్న మూలకాలు ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా గానీ, లేదా గ్రహించడం ద్వారా గానీ, బాహ్య కర్పరం అంటే ఔటర్ షెల్ పూర్తిగా నింపుకోవడానికి చాలా దగ్గరగా ఉంటాయి. అసలు బాహ్య కర్పరం నిండటం అంటే ఏమిటి? సాధారణంగా మనం అష్టక నియమం అంటే ఆక్టేట్ రూల్ గురించి చెబుతాం. అంటే 2, 3 ఆపై కర్పరాల్లో సరిగ్గా 8 ఎలక్ట్రాన్లు ఉంటే అది పూర్తిగా నిండినట్లు అర్థం. కానీ దీనికి ఒక మినహాయింపు ఉంది. మొదటి కర్పరంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటే చాలు. అది పూర్తిగా నిండినట్లే. ఉదాహరణకు హీలియం దగ్గర 2 ఎలక్ట్రాన్లు ఉన్నా అది చాలా స్థిరంగా ఉంటుంది. ఈ అష్టక నియమానికి చక్కటి ఉదాహరణగా గ్రూప్ 18 మూలకాలను అంటే ఉత్కృష్ట వాయువులను అనగా నోబుల్ గ్యాసెస్ చూద్దాం. ఇవి చాలా స్థిరంగా ఉంటాయి. వేరే వాటితో చర్య జరపవు. ఎందుకంటే వాటి బాహ్య కర్పరాలు పూర్తిగా నిండి ఉంటాయి. ఇప్పుడు మనం ఉత్కృష్ట వాయువులకు ఒక గ్రూపు ఎడమ వైపుకు వద్దాం. అవే హాలోజన్లు. వీటికి బాహ్య కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే పక్కనే ఉన్న ఉత్కృష్ట వాయువుల్లా స్థిరత్వం పొందడానికి వీటికి కేవలం ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే అవసరం. అందుకే ఈ హాలోజన్లు ఇతర మూలకాల నుండి ఎలక్ట్రాన్లను బలంగా ఆకర్షించి రుణ అయాన్లను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ను గ్రహించి ఫ్లోరైడ్ అయాన్గా మారుతుంది. దీని ఆవేశం -1. అలాగే క్లోరిన్ కూడా క్లోరైడ్ అయాన్గా -1 ఆవేశంతో మారుతుంది. అయోడిన్ కూడా ఇలాగే ఒక ఎలక్ట్రాన్ను గ్రహిస్తుంది. మరికొంత ఎడమవైపుకు వెళ్తే మనకు ఆక్సిజన్ గ్రూప్ వస్తుంది. ఆక్సిజన్, సల్ఫర్ వంటి ఈ మూలకాలకు 6 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి 6 ఎలక్ట్రాన్లు కోల్పోవడం కంటే 2 ఎలక్ట్రాన్లు గ్రహించడం చాలా తేలిక. కాబట్టి ఇవి కూడా ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తాయి. ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లను గ్రహించి ఆక్సైడ్ అయాన్‌గా మారుతుంది. ఇప్పుడు మనం ఆవర్తన పట్టికకు మరో చివర అంటే ఎడమవైపు ఉన్న గ్రూప్ 1 మూలకాలను చూద్దాం. ఎరుపు రంగులో ఉన్న వీటిని క్షారలోహాలు అంటే ఆల్కలీ మెటల్స్ అంటారు. వీటికి కేవలం ఒక వేలెన్సీ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. స్థిరత్వం కోసం ఇవి 7 ఎలక్ట్రాన్లను గ్రహించడం కన్నా ఉన్న ఆ ఒక్క ఎలక్ట్రాన్‌ను కోల్పోవడం చాలా సులభం. అయానిక సమ్మేళనాలు ఏర్పడేటప్పుడు ఈ క్షారలోహాల పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి ఒక ఎలక్ట్రాన్‌ను ఇచ్చేసి +1 ఆవేశంతో స్థిరంగా మారుతాయి. ఉదాహరణకు లిథియం ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి +1 ఆవేశం ఉన్న అయాన్‌గా మారుతుంది. సోడియం, పొటాషియం కూడా ఎలక్ట్రాన్‌ను కోల్పోయి అలాగే +1 ఆవేశాన్ని పొందుతాయి. మరి గ్రూప్ 2 మూలకాల సంగతేంటి? వీటిని క్షార మృత్తిక లోహాలు అంటారు. అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. వీటికి బాహ్య కర్పూరం నిండాలంటే 6 ఎలక్ట్రాన్లను గ్రహించడం కన్నా 2 ఎలక్ట్రాన్లను కోల్పోవడం తేలిక. కాబట్టి బెరీలియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి +2 ఆవేశాన్ని పొందుతుంది. మెగ్నీషియం, కాల్షియం కూడా +2 ఆవేశాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి. ఈ ఎడమవైపు, కుడివైపు ఉన్న మూలకాలు కలిస్తే అయానిక సమ్మేళనాలు ఎలా ఏర్పడతాయి?
ఒక క్షారలోహాన్ని ఒక హాలోజన్‌ను కలిపితే చర్య చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకటి ఎలక్ట్రాన్ ఇవ్వాలనుకుంటుంది. మరొకటి వెంటనే తీసుకోవాలనుకుంటుంది. ఎలక్ట్రాన్‌ను గ్రూప్ 1 మూలకం నుండి హాలోజన్‌కు బదిలీ అవుతాయి. ఉదాహరణకు లిథియం ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి ధన అయానుగా మారుతుంది. ఆ ఎలక్ట్రాన్ క్లోరిన్ గ్రహించి రుణ అయానుగా మారుతుంది. ఈ 2 అయాన్లు ఒకదానికొకటి ఆకర్షించుకుని లిథియం క్లోరైడ్ ఏర్పడుతుంది. అలాగే సోడియం క్లోరిన్‌తో కలిసి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇదే మనం వాడే టేబుల్ సాల్ట్. పొటాషియం క్లోరైడ్ కూడా ఇలాగే ఏర్పడుతుంది. హాలోజన్‌లలో ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అన్నీ క్లోరిన్ లాంటి పాత్రనే పోషిస్తాయి. కాబట్టి సోడియం అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటివి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ క్షారలోహం ఎలక్ట్రాన్‌ను కోల్పోతుంది. హాలోజన్ దాన్ని గ్రహిస్తుంది. ఆ స్థిర విద్యుదాకర్షణ వల్లే ఈ అయానిక సమ్మేళనాలు ఏర్పడతాయి. మరి గ్రూప్ 2 మూలకాలతో ఎలాంటి సమ్మేళనాలు ఏర్పడతాయి? కాల్షియంను తీసుకుందాం. ఆర్గాన్ లాంటి స్థిరత్వం పొందడానికి కాల్షియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి +2 ఆవేశాన్ని పొందుతుంది. ఆ 2 ఎలక్ట్రాన్లను 2 వేర్వేరు అయోడిన్ పరిమాణులు గ్రహిస్తాయి. ఒక్కో అయోడిన్‌కు -1 ఆవేశం వస్తుంది. దీనికి సంబంధించిన సమీకరణ చూద్దాం. కాల్షియం అయాన్ మరియు 2 అయోడిన్ అయాన్లు కలిసి కాల్షియం అయోడైడ్ ఏర్పడుతుంది. అంటే ఒక కాల్షియం అయాన్ 2 అయోడిన్ అయాన్లతో కలిసి విద్యుత్ పరంగా తటస్థ సమ్మేళనంగా మారుతుంది. అందుకే ఒక కాల్షియం అయాన్ 2 అయోడిన్ అయాన్లతో కలుస్తుంది. ఇందులో కాల్షియం +2, 2 అయోడిన్లు మొత్తం -2 కలుసుకుని తటస్థంగా మారుతాయి. మరి కాల్షియం ఆక్సిజన్‌తో కలిస్తే ఏమవుతుంది? కాల్షియం 2 ఎలక్ట్రాన్లను ఇస్తుంది. ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. కాబట్టి నేరుగా కాల్షియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ వీడియోలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక మూలకం ఏ నిలువ వరుసలో ఉందో తెలిస్తే దాని రసాయన చర్యాశీలత గురించి మనకు అర్థమవుతుంది. బాహ్య కర్పరంలో నిండి ఉన్నప్పుడు పరిమాణులు స్థిరంగా ఉంటాయి. దీన్ని బట్టి అవి ఎలక్ట్రాన్లను కోల్పోతాయా లేక గ్రహిస్తాయా అనేది మనం సులభంగా అంచనా వేయవచ్చు. తద్వారా ఎలాంటి సమ్మేళనాలు ఏర్పడతాయో తెలుసుకోవచ్చు.